ఇది ముఖ్యంగా దీంట్లో వచ్చేసి జాగ్రత్తలు. బత్తాయి చాలా వాటర్ అనేది చాలా తక్కువ. ఎంత వాటర్ తక్కువ ఉంటే అంత యెల్లోయిష్ రాకుండా ఉంటుంది కలర్. బత్తాయి వచ్చేసి వాటర్ ఎక్కువ ఉంటే డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి. రూట్ ర్యాట్ కానీ ప్లస్ వచ్చేసి ఒక ఫంగస్ కానీ డెవలప్ అవుతుంది. దానికోసం మెయిన్ ఇంపార్టెంట్ ప్రధానమైనది ఈ బత్తాయిలో వచ్చేసి ఇంపార్టెంట్ వాటర్. ఎన్ని రోజులకోసారి తడి ఇవ్వాలి? వాటర్ వచ్చేసి మన వాతావరణాన్ని బట్టి ఇవ్వాలి. నీకు సమ్మర్లో అయితే కనుక నీకు 15 డేస్ కంపల్సరీ అవసరం ఉంటుంది. అక్కడ సాయిల్ డిఫరెంట్ కూడా ఉంటుంది. నల్లరేగడి నేలలో అయితే 15 డేస్ ఉంటుంది. ఇక్కడ ఎర్రగరప నేలలు, ఎర్ర నేలల్లో అయితే కనుక 10 డేస్కి ఒకసారి సమ్మర్లో ఇవ్వాల్సి వస్తుంది. అదే మామూలుగా వచ్చేసి వర్షాకాలం అయితే కనుక ఇంకా తక్కువ, దాదాపు 13 డేస్ కూడా ఒకసారి అవసరం పడుతుంది, పడకపోవచ్చు కూడా. ఎక్కడ వాటర్ తక్కువ మెయింటైన్ చేయగలిగితే కనుక అప్పుడు మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి ఈ మొక్కను గమనించండి, ఎంత క్వాలిటీ ఉందో చూడండి. ఎక్కడ మేము వాటర్ వచ్చేసి 13 డేస్ కూడా వాటర్ ఇవ్వం దీనికి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ పోషకాలు కూడా అవసరం. సాయిల్లో వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఒకసారి సేంద్రియ రూపంలో కానీ అవి కూడా కంపల్సరీ ఇవ్వాలి. కానీ మనం ఏం చూస్తున్నాం, రైతు ఏం చేస్తున్నాడంటే కనుక విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడుతున్నాడు. కానీ సేంద్రియ రూపంలో కూడా దీనికి కంపల్సరీ ఇంపార్టెంట్ బత్తాయికి. బత్తాయిలో ఏం జరుగుతుందంటే కనుక ఎక్కువ రసాయనిక ఎరువులు వాడడం వల్ల రూట్ డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ పెస్టిసైడ్స్ కూడా విపరీతంగా పెస్టిసైడ్స్ కొడుతున్నారు. బత్తాయిలో ఏం జరుగుతుందంటే పెస్టిసైడ్స్ ఏమీ అవసరం లేదు. బత్తాయిలో ఇమిడాక్లోరిఫైడ్, ప్రొఫెనోఫాస్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మంగునల్లి అటాక్ అవుతుందంటే కనుక ఇథియాను, సైపర్మైథ్రిన్, నగాటా కానీ ఏ కాంబినేషన్లో అయినా అది ఇథియాను, సైపర్మైథ్రిన్ ఈ 4 మందులు మాత్రమే. ఒక ఫంగిసైడ్ ఏమైనా అవసరం వచ్చిందంటే కనుక కార్బండిజం, మ్యాంకోజెబ్. కార్బండిజం వచ్చేసి మ్యాంకోజెబ్ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్స్. అవి సాయిలకు కానీ ప్లస్ స్ప్రే కానీ ఎక్కడున్న ఫంగిసైడ్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ మాత్రమే జాగ్రత్తలు తీసుకోగలిగితే బత్తాయి అద్భుతమైన రిజల్ట్ తీయవచ్చు. నేను ఈ 10 ఎకరాకు వచ్చేసి 200, ఇప్పుడు 6 ఇయర్స్ మొక్కలు ఇవి. 200 పోయినసారి వచ్చేసి 100 పైన నీకు అబోవ్ టన్స్ దిగాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 200. కానీ మదర్ ప్లాంట్స్కి ఎక్కువ గ్రాఫ్టింగ్ చేస్తుంటాం, గ్రాఫ్టింగ్ కోసం కొమ్మ తీస్తుంటాం ఎక్కువ. అట్లా అయిందన్నా మాకు ఇంకా కొంచెం ఈల్డ్ తగ్గుతుంటుంది. మామూలుగా అయితే ఇదే 1200 మొక్కలు వచ్చేసి 300 టన్స్ కంపల్సరీ ఈజీగా మేము రీచ్ అవుతాం దీంట్లో. అవి వచ్చేసి 10 ఇయర్స్ మొక్కలు వచ్చేవి, 6 ఇయర్స్ మొక్క మాత్రమే. కాబట్టి ఈ టైంలో మాత్రము తక్కువే ఉంటుంది ఈల్డ్. నీకు ఏజ్ పెరిగే కొద్దీ ఈల్డ్ పెరుగుతుంది. ఇది యాక్చువల్గా అయితే కనుక 10 ఇయర్స్కి వచ్చి 300 కంపల్సరీ మేము రీచ్ అవుతాం దీంట్లో. ఇప్పుడు నాటిన ఎన్ని సంవత్సరాలకి పంట కోతకు